హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ ఇష్యూకి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఏదో ఒక డెసిషన్ వస్తుందని యావత్ భారతదేశంలో ఉన్న నీట్ యూజీ రాసిన స్టూడెంట్స్ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అసలు ఎలాంటి వాదనలు వినకుండానే, అసలు డిస్కషన్ లేకుండానే కంప్లీట్గా పోస్ట్పోన్ చేయడం జరిగింది. లైవ్ను నేను లాస్ట్లో చూడలేదు, మన ఛానల్లో లైవ్ పెట్టాము. సో అది నాకు లాస్ట్లో అది అర్థం కూడా కాలేదు, అంటే నేను ఎక్కువగా వేరే వర్క్లో ఉండి దాన్ని డీప్గా చూడలేదు. టుమారో అన్నారు, మండే అన్నారు, లాస్ట్గా ఫైనల్గా సోషల్ మీడియాలో చూస్తే జూలై 18కి పోస్ట్పోన్ అయింది. ఏదైతే హీరింగ్ ఉందో నీట్ ఇష్యూస్ మీద, సో ఆల్మోస్ట్ 1 వీక్ పోస్ట్పోన్ అయింది. సో 1 వీక్ పోస్ట్పోన్ అనేది ఒక రకంగా నో రీనీట్ అన్న స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇలా పోస్ట్పోన్ అవ్వకుంటూ వెళ్తే టైం లేట్ అయిన కొద్దీ అంటే మనకి ఏంటంటే రీనీట్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది కన్ఫామ్గా గుడ్ న్యూస్. సో నేను ఫస్ట్ నుంచి కూడా రీనీట్ని నేనేం సపోర్ట్ చేయట్లేదు, ఓకే, యాంటీ రీనీట్గానే నేను ఉన్నాను. కానీ కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంది, ఓకే, నా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏమైనా మారదా అనే దాన్ని బట్టి మాత్రమే చెప్పాము. సో ఓవరాల్గా ఏంటంటే జూలై 18కి నీట్ ఇష్యూ మీద హీరింగ్ అనేది పోస్ట్పోన్ అయింది. సో దీనికన్నా ముందు నేను కొన్ని వీడియోస్ చేయలేదు, కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయలేదు, నాకు డిస్కస్ చేయాలనిపించలేదు కూడా. ఎందుకంటే అది క్లారిటీగా అర్థమైన పేరెంట్స్ స్టూడెంట్స్కి అయితే ఓకే, అర్థం కాకుండానే సగం చూసేసి సో నెగిటివ్ థాట్లోకి వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి నేను ఎవరిని ఇంకా మీకున్న టెన్షన్ని పెంచాలనుకోవట్లేదు. ఆ టెన్షన్స్ ఏంటంటే నా అనాలిటిక్స్ ఏం లేవు, ఓకేనా, నేనేం డేటా అనాలిటిక్స్ లాంటివి ఏం చేయలేదు. సో ఎన్టీఏ వాళ్ళు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, 10th జూలై రోజున సబ్మిట్ చేశారు, ఓకేనా. అదేవిధంగా పిటిషనర్స్ 10 పేజెస్ వాళ్ళు రీనీట్ ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది సబ్మిట్ చేయాలి, వాళ్ళు కూడా సబ్మిట్ చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవి రెండు చెప్తాను అసలు ఏంటి అనేది. సో సుప్రీంకోర్టు మనకు ప్రీవియస్ డేట్లో ఏదైతే నీట్ సంబంధించి ఇష్యూ జరిగిందో ఆ రోజు ఎన్టీఏని కొన్ని క్వశ్చన్స్ అడిగింది కదా, ఆ క్వశ్చన్స్తో పాటు డేటా అనలిటిక్స్ చేయమని చెప్పింది. అప్పుడు ప్రజెంట్ ఎన్టీఏ ఓవరాల్ సమ్మరీ చూస్తే వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో చాలా పెద్ద అఫిడవిట్ అనేది సబ్మిట్ చేశారు, చాలా డీటెయిల్డ్గా సబ్మిట్ చేశారు. అందులో వాళ్ళు చెప్తుంది ఏంటంటే పేపర్ అనేది ఎక్కడ లీక్ అవ్వలేదు, డేటా అనలిటిక్స్ అనేవి మేము ఐఐటి మద్రాస్ ఆర్ బాంబే, నాకు కరెక్ట్ గుర్తులేదు, సో చేపించాము. కర్వ్డ్ అనలిటిక్స్ ఏమో అన్నారు, సో వాటితో చేపించాము, ఎక్కడ మాకు అబ్నార్మల్గా అనిపించలేదు, అబ్నార్మాలిటీ ఏం లేదు, డేటా అనలిటిక్స్లో అబ్నార్మాలిటీ ఏం లేదు, పేపర్ లీక్ అనేది మాస్ పేపర్ లీక్ అవ్వలేదు అంటూ సిజిఐ గారు అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఒక అఫిడవిట్ అనేది రిలీజ్ చేశారు. సో దాంతోపాటుగా సిబిఐకి సంబంధించి సీల్డ్ కవర్లో వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంట్లో కూడా సిబిఐ వాళ్ళు కూడా ఎక్కడ పేపర్ లీక్ అనేది అవ్వలేదు, కేవలం పాట్నాలో అయింది, అది కూడా ఒక సెంటర్కే అయింది. సో ఇది మొత్తం వైడ్ స్ప్రెడ్ అవ్వలేదు, అంటే రేడియస్ ఆఫ్ ద పేపర్ లీక్ అనేది ఎక్కువగా లేదు. సో అయిన వాళ్ళని అరెస్ట్ చేశాము అని సీల్డ్ కవర్లో సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు, ఓకేనా. సో ఇవి కంప్లీట్లీ జెన్యూన్, 100% కనుక కోర్టు వీటిని నమ్మితే రీనీట్ అనేది కన్ఫర్మ్ 100% ఉండదు, ఓకేనా, వీటిని నమ్మితే. సో దాంతోపాటు పిటిషనర్ వాదన కూడా వినాలి కాబట్టి పిటిషనర్ తరఫున కూడా వాళ్ళు ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసి పంపించారు. నేను రెండు మీకు చూపిస్తాను, ఫస్ట్ పిటిషనర్ చూపిస్తాను, దాని తర్వాత డ్రాఫ్ట్ చూపిస్తాను, చూడండి. సో ఇది పిటిషనర్స్ ప్రిపేర్ చేసిన చార్ట్, కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఒక్కొక్కటి చదవండి. వాళ్ళు స్పెసిఫిక్ డేట్స్తో సహా అంటే 8th 4th 2024 నుంచి రీఓపెన్ చేస్తారు కదా నీట్ యూజీ రిజిస్ట్రేషన్, అప్పటి నుంచి సుప్రీంకోర్టులో జరిగిన హీరింగ్ వరకు, ఓకే, లాస్ట్ హీరింగ్ ఏదైతే ఉందో ఆ హీరింగ్ వరకు 8th జూలై 2024 రోజున జరిగింది కదా, అక్కడి వరకు కంప్లీట్గా ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసి సో వాళ్ళకు ఏమేమి జరిగినాయి నేషనల్ మొత్తం మీద అనేది ఇచ్చారు. దాంతోపాటు ఒక 10 పాయింట్స్ని మెన్షన్ చేశారు, ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క పేజ్లో వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటారు. సో ఇది పిటిషన్ సబ్మిట్ చేసింది, ఓకేనా, కావాలంటే చూసుకోవచ్చు. సో ఎక్కడ పేపర్ లీక్ అయింది, ఎంతమంది, 67 ఎవరు, అబ్నార్మల్ ఎక్కడుంది, మార్క్స్ ఏంటి, మార్క్స్ వర్సెస్ ఏంటి, లీక్ అయిందా లేదా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పిటిషన్ సైడ్ నుంచి సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్. సో ఇదేమో మనకి ఎన్టీఏ సబ్మిట్ చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టుకి 10th జూలై రోజున. సో ఈ అఫిడవిట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఓకేనా. కంప్లీట్గా ఇండెక్స్ చూడండి, కౌంటర్ అఫిడవిట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెస్పాండెంట్ టు రిపోర్ట్ డేటెడ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ డేటా అనలిటిక్స్ మీద, ఏ కాపీ ఆఫ్ ద ఆర్డర్, డీటెయిల్స్ ఆఫ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ ఆఫ్ ద కమిటీ మెంబర్, పబ్లిక్ ఎగ్జామినేషన్, ఏ కాపీ ఆఫ్ నోటిఫికేషన్. అంటే కంప్లీట్గా ఏవైతే అడిగారో మనకు సిజిఐ గారు అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అడిగిందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఇచ్చారు. సో ఇవి కన్ఫామ్గా 100% కోర్టును నమ్మించగలిగితే, నిజానికి నమ్మించగలిగితే. అండ్ ఇంకొకటి ఏంటంటే సెంటర్ వైజ్ టాప్ 1000, సో అదేవిధంగా ఏ సెంటర్ ఎక్కడుంది, టాప్ 5000, 60,000 ప్రతి ఒక్క డేటా అనేది వీళ్ళు ఇక్కడ సబ్మిట్ చేశారు. ఇది కోర్టు నమ్మగలిగితే. ఎందుకు నమ్మగలిగితే అంటున్నానంటే వాదనలు ప్రతివాదనలు అనేవి కోర్టు పరిధిలో ఉంటాయి, మనం చెప్పలేము. కాబట్టి కన్ఫామ్గా నమ్మితే 100% నో రీనీట్ అనేది ఉంటుంది.
సో అది 18కి పోస్ట్పోన్ అయింది. 18th రోజున మాట్లాడుకుందాం. కాకపోతే టెన్షన్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇంకా ఎక్కువ పెరిగిపోతుందని, అంటే లేట్ అయినా కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.